సరే ఆ పేషెంట్ నిన్న ఈవినింగ్ చాలా సివియర్ గాయాలతో కాలిన గాయాలతో హాస్పిటల్కి వచ్చారు సార్. వచ్చినప్పుడు మేము ఇక్కడ క్యాజువాలిటీలో రిసీవ్ చేసుకున్నాము. ఇమ్మీడియట్గా మనం సెంట్రల్ లైన్ వేసాము, ఐవి ఫ్లూయిడ్స్ అవి స్టార్ట్ చేసాము. సో మేము మా అసెస్మెంట్లో తనకి 95% పైగా గాయాలు ఉన్నాయి సార్, బాడీ అంతా కూడా గాయాలు ఉన్నాయి. సో మేము అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసాం తనకి, అంటే కండిషన్ అయితే ప్రాపర్గా లేదని, కొంచెం సివియర్గానే ఉందని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేసి అడ్మిట్ చేసుకున్నాం హాస్పిటల్లో. అన్ని రిస్క్ అప్పటి నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. నైట్ అంతా కూడా అలాగే ఫ్లూయిడ్స్, ఐవి ఫ్లూయిడ్స్, ఎక్కడైనా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ బర్న్స్ ఉండేది, హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ ఉన్నాయి తనకి యాక్చువల్గా. సో సేమ్ స్టాండర్డ్ ప్రోటోకాల్ మేము ఫాలో అయ్యాం సార్. సో ఈవెన్ నైట్ అంతా కూడా అలాగే మా డాక్టర్స్ అందరూ అవేర్ ఉన్నారు. మధ్యలో మీరు కూడా వచ్చారు, పోలీసులు కూడా వచ్చారు మధ్యలో. సో అందరికీ సేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చాం. సో ఈవెన్ నేను మార్నింగ్ అరౌండ్, అంటే మధ్యలో ఇవంతా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. సార్ వాళ్ళు కూడా, ఆర్ఎంఓ సారు, మేడం వీళ్ళందరూ కూడా టచ్లోనే ఉన్నారు. మేము కూడా వచ్చాం 9 o'clock కూడా, 9 o'clock లోపే వచ్చాను నేను. ఓన్లీ థింగ్ ఈజ్ కండిషన్ బాగలేదు, ఈ మే లూజ్ హిమ్ అనేది ఒక మాటను మీరు ముందే చెప్పుకుంటే ఏమయ్యేదంటే మిగతా అది లేదు. డెత్ అయింది, డెత్కి ముందు ఆల్రెడీ నేను నా ఒక్కరికి వచ్చినాను సార్. ఆల్మోస్ట్ మనకు మార్నింగ్ 6 o'clock 7 o'clock జనం వస్తున్నారు, గొడవ అవుతున్నాయి. పాత ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వారు ప్రజెంట్ ఎమ్మెల్సీ చాలా మంది వచ్చినాం, అలాంటి వాళ్ళు అందరం వచ్చినాం. సో ఇట్స్ సెన్సిటివ్ ఇష్యూ అనుకున్నాం. మీరు ఒక్క మాట ఏంటంటే ఈజ్ నాట్ అప్ టు ది, చాలా క్రిటికల్ ఉన్నదని చెప్పేసి ముందే ఒక బ్రీఫింగ్ ప్రెస్కి ఇచ్చి ఉంటే ఏమైందంటే మాకు నేను చెప్పాను సార్. ప్రెస్ కట్టున్నారు డిక్లేర్ చేసేది ఎవరు తెలియకుండానే వాళ్ళు డెడ్ బాడీ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్సీ కేసు ఇంత సెన్సిటివ్ ఇష్యూ ఇంతమంది వితౌట్ ఎనీబడీ నోటీస్ చెప్పండి.